బాగున్నావు యాదగిరి? భాష నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు. పరీక్షలు అయిపోయేదాకా పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్ర ఈ 3 నెలలు పిల్లగాన్ని మంచిగా చూసుకో. జర బాగా చదివి ఏం పని చెప్పకు. జర ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా, కానీ మంచి స్కూల్ అది, నంగనూరు స్కూల్ మంచి స్కూల్. పోయిరండి 2-3 నెలలు జర్ర మంచిగా చదివిపిస్తే తొవల పడతారు పిల్లగాన్ని. మంచిదే. నమస్కారం. గీత బిడ్డ మంచి చదువుతుంది. అనుష హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన, విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపి చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి. జర సీరియల్ సినిమాలు చూడకు. పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసేయి. జర ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది, ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది. జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెడుతున్నారా సాయంత్రం? 2-3 గంటలు ఎక్కువ చదివిమన్నా స్కూల్లో. టిఫిన్ పెట్టిస్తున్నా నేనే. కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. చేస్తామ్మా, అందుకే కదా నా తనలాటనే కదా నా పిల్లలు కదా. సంతోషం అమ్మా, సంతోషం. నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివిపోయింది జరా. మంచిదమ్మా. నమస్కారం. మొగలయ్య నమస్తే. బాగున్నావా? నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. అక్షిత బాగా చదువుకుంటుందా? జర పొద్దున లేపాలి మొగలయ్య. 5కి పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం గడిపిచ్చి చదువుపియాలి పిల్లల్ని. ఆ టీవీ గిట్ట బంద్ చేయండి. ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు 2-3 నెలలు జర బంద్ పెట్టుండి. ఇంట్లో టీవీని మొత్తానికి బంద్ పెట్టుండి. సెకండ్ ఇయరా? కొడుకప్పుడు కూడా మాట్లాడిందా? అచ్చా. ఉత్తరం రాసిన ముట్టిందా నాది? వచ్చింది కదా. స్కూల్లో స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పిన 4 తర్వాత పెడుతున్నారా? పాప చదువుకుంటుందా అక్షిత? పెడుతుంది కదా. అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తా రేపటి నుంచి నా డబ్బులతోని. పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచిగా అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తారు. మంచిది మొగలే. జర మీ భార్య కూడా చెప్పు, టీవీలు ముచ్చట్లు ఫోన్లలో గట్టిగా మాట్లాడద్దు. పిల్లలు చదువుకుంటట్టు మనం అల్లరి లేకుండా చూసుకోవాలి ఇంట్లో. థ్యాంక్ యూ. లావణ్య, నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి. ఇంట్లో టీవీ బంద్ చేయండి. జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి. జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిపియాలి. లావణ్య, లేపుతున్నావు 5కి? జర చలికాలము లేవబుద్ధి కాదు, కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో? స్పెషల్ క్లాసులు అదే 4 నుంచి 6, 7 దాకా చెప్పమంటున్నా. టిఫిన్ పెట్టమన్నా, నేనే టిఫిన్ పెట్టిస్తున్నా. చెప్పమన్నా. అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొని పంపుతా. బాగా చదువుకోమని. మంచిదమ్మా. నమస్తే.